హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సౌత్ ఆఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 88 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. సో మరి నెదర్లాండ్స్ పూర్తిగా తేలిపోయిందని చెప్పుకోవచ్చు. విత్ ద ఫీల్డ్ ఆల్రౌండ్ షోతో సౌత్ ఆఫ్రికా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం, ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిశ్చయించుకుంది నెదర్లాండ్స్. ఎంచుకున్నప్పటికీ సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది పడింది. లారా వోల్ఫార్ అండ్ తస్మన్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికా తలరాత మారిందని చెప్పుకోవచ్చు ఈ ఎంటైర్ వరల్డ్ కప్లో. ఎందుకంటే అగెన్స్ట్ ఇండియా వాళ్ళు ఇప్పటివరకు, నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, 130కి మించి స్కోర్ చేసింది లేదు ఈ వరల్డ్ కప్లో, అదే ఎంటైర్ వరల్డ్ కప్లో. ఇది రెండవ అత్యధికంగా స్కోర్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. 208 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో మంచి పార్ట్నర్షిప్ అయితే పడింది. 121 రన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు లారా వోల్ఫార్ అండ్ తస్మన్ బ్రిడ్జ్. అయితే తస్మన్ బ్రిడ్జ్ 30+ బాల్స్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్న తర్వాత మిగిలిన 33 బాల్స్లో తన సెంచరీ మార్క్ని అయితే అందుకుందని చెప్పుకోవచ్చు. టోటల్గా 63 బాల్స్లో 100 మార్క్ని అయితే రీచ్ అయింది. బట్ 117 రన్స్ వేసి 114 రన్స్ వేసి అన్బీటన్గా ఉండిందని చెప్పుకోవచ్చు. 114 రన్స్ వేసి అన్బీటన్గా ఉన్న తర్వాత లారా వోల్ఫార్ తన హాఫ్ సెంచరీ అవకాశాన్ని మిస్ చేసుకుందని చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీ చేసేటువంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికీ 45 రన్స్ వేసి తను అవుట్ అయినాక అనెరా డిక్సన్ వచ్చి 37 రన్స్ అయితే స్కోర్ చేసింది. వీళ్ళిద్దరి మధ్య అరౌండ్ 87 దాకా వెళ్ళింది పార్ట్నర్షిప్. సో 1 వికెట్ మాత్రమే తీసుకోగలిగారు, అది కూడా ఓవర్లాప్ రెండెన్గా తీసుకోవడం జరిగింది. సో టోటల్గా 208 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన నెదర్లాండ్స్కి మాత్రం ఆదిలోనే పార్ట్నర్షిప్ అనేది వచ్చినప్పటికీ 41 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత సానియా ఖురానా తను మాత్రం 36 రన్స్ అయితే స్కోర్ చేసింది. 36 రన్స్ వేసి అవుట్ అయినాక ఢిల్లీ దగ్గర నుంచి 11 రన్స్ రావడం, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అంత పార్ట్నర్షిప్ అయితే అంత రన్స్ అయితే రాకపోయినప్పటికీ టోటల్లీ 148 రన్స్ మాత్రమే స్కోర్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ కనుక చూస్తే అయోబంగా కాకా 3 వికెట్లు తీసుకోగా క్లోరీ ట్రైన్ 2 వికెట్లు, షబ్నమ్ ఇస్మాయిల్, డిక్లర్క్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సెంచరీతో ఆకట్టుకున్నటువంటి తస్మన్ బ్రిడ్జ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. నాకు తెలిసి ఇది బ్యాక్ టు బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ అనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.